గంగలో కలిసిన పార్టీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం చేసినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. అవినీతి కుటుంబ పార్టీలకు బీజేపీ దూరమన్నారు. కేసీఆర్ కేటీఆర్ను ప్రజలు చీదరించుకుంటున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. బీఆర్ఎస్ త్వరలోనే కాంగ్రెస్లో విలీనం కాబోతుందని జోస్యం చెప్పారు. అందుకే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరారని తెలిపారు. కేసీఆర్ ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైందని, మాకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు బండి సంజయ్. పార్టీని చేసుకోవాల్సిన అవసరం అది అవినీతి పార్టీ. అలా కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్లతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా వాళ్ళకు పోయేటోళ్ళని తెల్లబోతున్నారు. ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కొంతమంది ఎమ్మెల్యేలు మెల్లమెల్లగా చేసుకొని గంపగుత్తగా హోల్సేల్గా లాస్ట్కి ఒకటిసారి చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కోపం ఉంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈయన సిఎల్పిని హోల్సేల్గా చేసుకుంటారు కదా. అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి మొత్తం ప్లాన్ రెడీ అయింది. ప్రజల్లో కూడా ఏం చర్చ జరుగుతుంది, ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని బావుగా వాడుకుంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని, అవినీతి పార్టీని, ఆ కుటుంబ పార్టీకి వ్యతిరేకం, కుటుంబ పాలనకు వ్యతిరేకం, అవినీతికి వ్యతిరేకం. ఇన్ని సంవత్సరాలు ఒక అవినీతి ఆరోపణ మేము లేదు. ఈ అవినీతి కుంపని కలిసి మేమే చూసుకుంటాం, ఈ కుటుంబ పార్టీ కలిసి మేమే సంకల్పం తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ. మా షర్ట్ మీద చిన్న మరక పడితే అన్న షర్ట్ మీద మరక పడ్డది అని బీజేపీ కార్యకర్తలు అడుగుతారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డ్రైనేజ్ ముంచి తీసినా కూడా ఎవరు పడుచుకోరు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడానికి పక్కా ప్లాన్ రెడీ అయింది. ప్రజల ఒపీనియన్ తెలుసుకోవడానికి మమ్మల్ని పావుగా వాడుకుంటారు. గతంలో లబ్ధి పొందారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాతో చేరితే మాకు ఏం ఫాయిదా ఉంటుంది, మేము చేర్చుకోకూడదు. మరి బీఆర్ఎస్